ఓం నమో వెంకటేశాయ. స్వర్ణగిరి సమాచారానికి స్వాగతం. ఈరోజు స్వామివారికి ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు వేద పండితులచే ఘనంగా సహస్రనామార్చన నిర్వహించారు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః. ఉదయం 10:30 గంటల నుండి 12:30 గంటల వరకు స్వామివారికి నిత్య కళ్యాణం వేద పండితులచే కన్నుల పండుగగా నిర్వహించారు. వెంకటేశ కళ్యాణ విశ్వద కళ్యాణ, వెంకటేశ కళ్యాణ విశ్వద కళ్యాణ, పద్మావతియ కళ్యాణ భాగ్యద కళ్యాణ, పద్మావతియ కళ్యాణ భాగ్యద కళ్యాణ. అన్ని దానాల్లో గోదానం విశిష్టమైనదని స్వర్ణగిరి దేవాలయ నిర్మాణ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు గారు, ప్రధాన అర్చకులు శ్రీమాన్ దిట్టకవి శ్రవణాచార్యులు అన్నారు. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ప్రియ భగవద్బంధువులారా, ఇవాళ మన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చాలా విశేషమైన రోజు. జ్యేష్ఠమాసం బహుళ తదియ ఉత్తరాషాఢ నక్షత్రం. నేటి రోజు 24/6/2024 శ్రీమాన్ మానేపల్లి రామారావు విజయలక్ష్మి గారి దంపతుల ప్రత్యక్ష ఆధ్వర్యంలో ఇవాళ చీలా శంకరయ్య గారి యొక్క వారి పుత్రులు పౌత్రులు అందరూ కలిసి మన దేవాలయంలో స్వామివారికి గోదానాన్ని చేశారు. ఒక్కసారి ఆ గోవును చూడండి, చాలా చక్కగా అది ఎలా ఉన్నదంటే రక్తవర్ణ ప్రియంగా ఉండి చాలా చక్కగా ఆ గోవు దూడతో కలిసి ఉన్నది. ఆ గోవుకి మనం నామకరణం చేశాము. దాని పేరు నారాయణి. మనకు శ్రీవైకుంఠనాథుడైనటువంటి ఆ పరంధాముడి యొక్క మరొక అమ్మవారి పేరే నారాయణి. ఆ నారాయణి అనే ఆ గోవుకు నామకరణం చేశాము. అట్లాగే ఇక్కడ చిన్న దూడను చూడండి, దీనికి కూడా ఇవాళ పుట్టి 8 రోజులు. శ్రీవిల్లి పుత్తూరులో విష్ణు చిత్తుడు ఆ యొక్క తులసి వనంలో భూమిని దున్నుతుంటే గనక గోదాదేవి చిన్న పిల్లగా దొరికిందట. ఆ పిల్లకి కొదై సొన్నా అని పేరు పెట్టారు. అట్లాగే ఈ దూడకి కూడా మనం కొదై సొన్నా, సొన్నా అంటే చిన్న పిల్ల, కొదై అంటే గోదాదేవి అర్థం. ఇవాళ మన మానేపల్లి రామారావు గారి యొక్క దంపతుల యొక్క ఆధ్వర్యంలో చీలా శంకరయ్య గారు వారి పుత్రులు పౌత్రులు అందరూ కలిసి సకుటుంబ సపరివార సమేతంగా ఆ గోవుని మనకు దానం చేశారు. వారిని వారి కుటుంబాన్ని ఆ స్వర్ణగిరి శ్రీనివాసుడు ఎల్లవేళలా చల్లగా కాపాడాలని కోరుకుంటున్నారు. స్వర్ణగిరి దేవాలయ నిర్మాణం అద్భుతమని, స్వర్ణగిరీషుని దర్శనం మంచి అనుభూతిని కలిగించిందని రిటైర్డ్ ఆర్టీఐ జాయింట్ కమిషనర్ డి వెంకటేశ్వరరావు గారు అన్నారు. ఈరోజు స్వర్ణగిరిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనునిత్యం జరుగుతున్న స్వర్ణగిరి నిత్యాన్న ప్రసాద వితరణలో ఈరోజు సుమారు 4300 మందికి పైగా భక్తులందరూ రవ్వకేసరి, కదంబం, దద్దోజనం కూడిన అన్నప్రసాదాన్ని మొదట గోవిందనామాలు పలుకుతూ ఆనందంగా స్వీకరించారు.